నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని, ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చాడని చెప్పారు. పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని బుద్దా వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. జగన్ పక్కన ఉన్న వారందరిపైన కేసులు ఉన్నాయి. జగన్ ఇక నీ ఆటలు సాగవు, ప్రజలే నీ సంగతి తేలుస్తారు. వంశీ, కొడాలి నానిల నోటి దూల వలన ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రకరకాల చింతలు వేసినాడు. నిన్న స్కూల్ పిల్లలాగా జగన్మోహన్ రెడ్డికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళని సమాజంలో ప్రజలు తిరగనివ్వరని ఒక ఆలోచనకు వచ్చి ముందు రావా ఇద్దరు కలిసి దిగుతారుగా నాకైతే గురువారు ఈ వంశీ మాట్లాడినా నాని పేరు ఎత్తుతాడు, నాని మాట్లాడినా వంశీ పేరు ఎత్తుతాడు. గురువాళ్ళ మాట్లాడే చంద్రబాబు గారు చేయమని, చంద్రబాబు వంశీ లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటారు కదా. ఈ వంశీ ఏమో మాట్లాడుతూ అలెక్కని మా ఇద్దరిని పోటీ చేయమంటారు కదా. ఆఖరి మేము ఎవరు పోటీ చేసి తెలుసుకుంటే వల్లభనేని వంశీ మీద వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యాదగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు. అదే యాదగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పైసలతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టాండ్. అది గురువాళ్ళు ఎవరు పెట్టారు? రికార్డుగా దొరికిపోయాడు, రికార్డుగా దొరికిపోయాడు వంశీ. ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చూపించడం కాబట్టి కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. దీని ఏంటి మీరు మాట్లాడుతున్నారు? నిన్న విజయవాడ నగరంలో ఒక బేగత్వం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్. బేగత్వం సృష్టించి ఇవాళ ఆ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు, అతను తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో పోటీ చేద్దాం ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్ట్ తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి మనం తిరుగుతున్నాం. ఇంకా వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనేళ్ళ, వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనేళ్ళ. అంతవరకు సంతోషించారు. అసలు పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసలు పడుతున్నాడు. ఈసారి చూపుతాడు పుణ్యంలో అసలు పడుతున్నాడో లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ చెప్పాడు, ఎప్పటి నుంచో చెప్పాడు మీకు. వీళ్ళందరూ ఓడిస్తారు, వీళ్ళందరూ ఓడిస్తారు, వీళ్ళందరూ ఓడిస్తారు. అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పర్యటనలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళు 160 మందికి ఇష్టలేదు. విజయవాడ రైల్వే స్టేషన్ లో 107 కిలోల పైన కలిగిన వెండిని స్వాధీనం చేసుకున్న విజయవాడ రైల్వే పోలీసులు మంగళవారం రాత్రి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బిల్లులు లేని సుమారు ₹1,00,00,000 పైచిలుక విలువ కలిగిన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సిఐ జేవి రమణ తెలిపారు. 18/2/2025 తేదీ 10 గంటలకు సుమారు 10 గంటలకి జీటీ ఎక్స్ప్రెస్కి సందీప్ అనే అతను ఈ సిల్వర్ ఐటమ్స్ అనేది ఆగ్రా నుంచి తీసుకొస్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో మాకు దొరికాడు. ఇతని దగ్గర బిల్స్ ఏమి ఉన్నాయని చెక్ చేస్తే బిల్స్ ఏమీ లేవు అట్ ద టైమ్ ఆఫ్ సర్చ్. సో మేము జిఎస్టీ వాళ్ళకి ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు దీనికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటనేది వెరిఫై చేయడానికి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి అప్పించడం జరుగుతుంది. సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి 107 కేజీలు సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం. అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని మీద
మేము ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ మరియు అధికార ప్రతినిధి వై కొండలరావు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ని కలిసి E3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం జాన్ సంస్థకు లీజ్ కి కొనసాగించవద్దని ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ ని వ్యాపార కార్యకలాపాలకి ఉపయోగించడం చాలా అన్యాయం. ఈ రోజున విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్ట్, E3 స్ట్రీట్ అనే పేరుతో గతంలో విజయవాడ కార్పొరేషన్ వారు ఒక తెలంగాణకు చెందిన మంత్రి అల్లుడికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టజెప్పి ఈ రోజున విజయవాడ నగర కార్పొరేషన్ లో ఉన్న ఈ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ ని NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క E3 నడపడం చాలా దుర్మార్గం. ఎందుకంటే విజయవాడ పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ చాలా పవిత్రమైన నది. అలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో నుంచి నడుస్తున్న ఈ కృష్ణానదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క E3 స్ట్రీట్ ను అక్రమంగా నడుపుతున్నారు. వెంటనే ఆ యొక్క E3 స్ట్రీట్ ని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ E3 యొక్క ఎటువంటి కట్టకూడదు. సుప్రీంకోర్టు కానీ లేకపోతే NGT చెప్తున్న రూల్స్ ప్రకారం కట్టకూడదు. అటువంటి రూల్స్ ను వైలేట్ చేసి అతను అక్కడ అనేక రకమైన కట్టడాలు కట్టి అక్కడ ఆ యొక్క హోటల్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలను కృష్ణానదిలో పద్మావతి ఘాట్ లో కలపడం చాలా దుర్మార్గం. ఈ యొక్క పవిత్రమైన ఈ యొక్క పద్మావతి ఘాట్ ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ప్రకృతి ఈ రోజున ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఈ మధ్యనే చూసాము. ఈ మధ్యన వచ్చిన ఈ బుడమేరు కాలం ఏ విధంగా అయితే పొందిందో ఈ విధంగా ఈ పద్మావతి ఘాట్ ని ఆక్యుపై చేయడం వల్ల ఈ విధమైన వ్యాపార కార్యకలాపాలను ఉపయోగించుకుని దాన్ని ఆక్రమించుకోవడం వల్ల మళ్ళా రేపు రానున్న రోజుల్లో ఇటువంటి విపత్తులు మనకి ముందుకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ పద్మావతి ఘాట్ లో ఈ యొక్క E3 స్ట్రీట్ ఏదైతే ఉందో దాని యొక్క జాన్ ఎంటర్ప్రైజెస్ యొక్క అగ్రిమెంట్ రద్దు చేసి ఆ యొక్క ప్రదేశాన్ని కార్పొరేషన్ వారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడ పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఎమ్మెల్యే రాము రాజేంద్రనగర్ లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు మరియు పట్టభద్రులతో సమావేశమై ఆలపాటి గెలుపు ఆవశ్యకతను వివరించారు. ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల మంచి కోసం పట్టభద్రులందరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్ అలియా బేగం, లెక్చరర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. $53,000 కనపడుతున్నా కానీ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాత్రం మనకి చాలా ఎక్కువ ఉంది. సో దాంతో అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇదే రకంగా మనం కూడా ఎమ్మెల్సీ ఓటింగ్ కూడా మనకి అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మనకేమవుతుందంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు. మనకి అమరావతి మిగిలింది అంటే కేవలం ఎమ్మెల్సీ వల్లే. అక్కడ మెజారిటీ మనకు ఉండటం వల్లే మనం అట్ట కూడా బయటపడ్డాం. లేదంటే అది కూడా అప్పుడే కూర్చేవాళ్ళు. అందుకని దీని అవసరం కూడా మీరు అందరూ గుర్తించి ఎమ్మెల్సీ కూడా మనకి స్ట్రాంగ్గా రావాలనేది పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక మనకి పోటీ వైసీపీలో లేకపోయినా కానీ దీంట్లో ఇప్పుడు ఈ టీచర్స్లో ఆయనకి కొంత పాపులారిటీ ఉంది. ఎందుకంటే మన సొంత మనిషి అన్నట్టుగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం. ఈవెన్ దో ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు బైఫర్కేషన్ కట్ చేసే అమరావతి బిల్లు రిపీల్లో
ఆయన ఎగెనెస్ట్గా మాట్లాడలేకపోయాడు ఆయన. ఎందుకంటే మన నిజం ఎట్టున్న వైపు అందరూ అటువైపు నుంచోవాలి కదా. అలాంటి వ్యక్తుల్ని మనం సాధించుకోవాలి. అదీగాక మనకి ఏదైనా పనులు జరగాలన్నా కానీ మన వాళ్ళు ఉండటం బెటర్. ఎప్పుడైనా కానీ తొందరగా చేసుకుంటానికి. గుడివాడకి ఆయన అనేది నాకు ఫస్ట్ నుంచి బాగా తెలుసు. గుడివాడకి చూసుకుంటే మనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది దానికి. ఎందుకంటే నాతో ఉన్న అనుబంధం కానీ ఇది కానీ దీనికి గట్టిగా మనం అడిగితే నాకు హెల్ప్ పెద్ద దాంట్లోనే వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడైతే అసెంబ్లీలో అయితే కనుక నేను మాట్లాడతాను, కౌన్సిల్లో అయితే కనుక ఆయనతో మాట్లాడించగలిగే చనువు ఉంది నాకు. సో అందుకని మన గుడివాడ ఈ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని కేవలం ఇది ఒక్కటే మనకి 1 అనేది ఒకటి. Requesting each and everyone to participate, elect our Gudivada most important MLC elector. Right? So మనకి చాలా తెలుసు, మనందరం ఎడ్యుకేటర్స్. సో ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉంటే, మనం చూస్ చేస్తున్న పర్సన్ కూడా టాప్ లెవెల్లో ఉంటే సార్ మనకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తా అంటున్నారు. సో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా గుడివాడలో సో డెవలప్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి ఏరియాలను కూడా రోడ్స్ అని, ప్రతి ఏరియాలను కూడా డ్రైనేజ్ సెక్టర్, ప్రతిదీ కూడా డెవలప్ అవుతుంది. సో అలానే సో సివిల్ ఏరియాతో పాటు మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని మంచి స్థాయిలోకి, సో మన భారతదేశం మొత్తం మీద మన స్టేట్ని ఫస్ట్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. సో దాంట్లో మన గుడివాడని కూడా మంచి స్థాయిలో ఉంచేలాగా సో మనకి రాము సార్ మనకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశానుసారం గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో జిగ్జాగ్ ట్రాఫిక్ విధానం అనుసరించాలని డీఎస్పీ తెలియజేసిన విధంగా ప్రత్యేక చొరవతో గుడివాడ ట్రాఫిక్ పోలీసు వారు నగరంలో ప్రవేశించి వాహనాలని ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని, వాహనదారులు ప్రతి ఒక్కరు సహకరించి క్రమ పద్ధతిలో తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తెలియజేశారు. చేయాలి తప్పదు, ఇంకా రూట్ లేదు కదా. ఒక నిమిషానికి కొన్ని వందల వాహనాలు ప్రయాణం చేసే పరిస్థితి గుడివాడ ప్రధాన రహదారికి ఏర్పడింది. ఎందువలన అంటే ప్రత్యేకించి ఫ్లైఓవర్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే పామర్రు హైవే రోడ్డు 4 లైన్ల హైవే రోడ్డు విస్తరించడం మూలంగా ఇటు ఓడరేవుకి, అటు ప్రధానమైనటువంటి పామరు రోడ్డుకి గుడి సరుకులు తీసుకెళ్లే ప్రతి వాహనం కూడా ఏలూరు రోడ్డు ద్వారానే ప్రయాణం చేయించాల్సి వస్తుంది. కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ వారి ఆదేశానుసారం గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయిన శ్రీ ధీరజ్ వినీల్ గారి ఆధ్వర్యంలో గుడివాడ ట్రాఫిక్ పోలీసు వారు తీసుకునే ఒక ప్రత్యేకమైన విభాగంలో నాగవరపాడు టౌన్ లోకి ఎంటర్ అయిన ప్రతి వాహనం కూడా ఇదే ప్రధాన రోడ్డు ద్వారా పెదకాలువ సెంటర్ టూవర్డ్స్ పామరు గాని మచిలీపట్నం గాని వెళ్లే వరకు అన్ని వాహనాలు కూడా ప్రధానంగా ఈ యొక్క ఏలూరు రోడ్డు నుంచే రావటం మూలంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసు వారు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ రోజు నెహ్రూ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జిగ్ జాగ్ ట్రాఫిక్ విధానాన్ని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి వాహనదారులందరికీ కూడా మంచి ప్రయాణాన్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాహనదారుడు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని చేసే విధంగా ట్రాఫిక్ పోలీసు వారు కృషి చేస్తూ దానికి గుడివాడ మరియు పరిసర ప్రాంత వాహనదారులందరూ కూడా గుడివాడ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించి గుడివాడ ట్రాఫిక్ పోలీసు వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ
ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని బలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలని అన్ని శాఖల అధికారులతో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బలివి ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఓకే, ఎన్ని ఫీట్లో టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ స్టాగ్నేటింగ్ వాటర్? అంటే 5 ఫీట్ వరకు ఉంటుంది మేడం. అంతేనా? అంటే 6 ఫీట్ వరకు మనం బిల్డప్ చేయొచ్చు మేడం, డెవలప్ చేయొచ్చు. కానీ 6 ఫీట్ అంటే అంతకంటే ఎక్కువ ఉండదు కదా? అంతకంటే ఎక్కువ ఉండదు కదా? 6 ఫీట్ కంటే ఎక్కువ. ఆర్ఎండ్పై ఎవరు బ్యారికేడింగ్ ఎవరు చేస్తున్నారు? టెంపుల్ బ్యారికేడింగ్ కాదు, అక్కడ చేస్తున్నాం. పీపుల్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి డెప్త్ ఉంది కదా దాంట్లో? ఎంత ఉంది? విడ్త్ ఎంత ఉంది స్ట్రీమ్ కి? 70 మీటర్స్ ఉంది మేడం. మరి 70 మీటర్స్ వరకు పబ్లిక్ వెళ్ళొచ్చా? 5 ఫీట్ వాటరే ఉంటుంది మేడం. 70 మీటర్స్ లోపల వరకు వెళ్ళొచ్చా అని నా క్వశ్చన్ అడుగుతున్నాను. కుంభమేళా రెండు లొకేషన్స్ రావడానికి ఘాట్ దగ్గర ఒక మొబైల్, ఒక టీవీ కావాలి. అండ్ వన్ అంతా ఎక్కువ క్రౌడ్ ఉన్న లొకేషన్ లో వేరే రెంట్ పెట్టండి. ఇట్ ఇస్ రెండు దగ్గర కాదు కాబట్టి అక్కడికి ఒకటి, ఇక్కడ ఒకటి టీమ్స్ పెట్టేసింది. సో యూ హ్యావ్ సఫిషియంట్ ఓఎస్, లో బీపీ, లో షుగర్ కేసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సఫిషియంట్ మెడిసిన్స్ ప్లస్ స్నేక్ బైట్ అలాంటి ఏమైనా ఇష్యూస్ జరిగితే, బికాజ్ వాటర్ ఉంది కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపన్. సో దానికి కావాల్సిన యాంటీవెనమ్ మెడిసిన్స్ కూడా తెచ్చిపెట్టుకోండి. ఓకే, ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ క్యూ లైన్స్ ఎక్కడ పెడుతున్నారు? క్యూ లైన్స్ ఏం కనిపించలేదు. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఈ ప్రాంతం ఇది మెయిన్ టెంపుల్. ఇది ఆరెంజ్ వచ్చినారు మాకు తప్పలేదు. అటు నుంచి 100 రూపాయల దర్శనం ఇలా లోపలికి వచ్చి ఇలా వస్తారు. క్యూ లైన్ ఏమి సెటప్ చేయలేదు ఈ రోజు బ్యారికేడింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో నాకు ఎన్ని రకాల ఈ కాంపౌండ్ వరకు బయట నుంచి తర్వాత ఈ పిల్లలకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి అక్కడ అటు సైడ్ టెంపుల్కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఈ రోడ్డు వస్తాడు. ఈ రోడ్డు ఉంటుంది. ఇటువైపు అంతా టెంపరీ షాప్స్ ఉంటాయి మేడం. ఇదంతా ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటి కోటలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీషు మిడత మాట్లాడారు. ఓం రాజాధిరాజాయ నగర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా కొంచెం మరింత అప్రమత్తంతో ఇక్కడ వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రజలందరూ కూడా మహోత్సవాల్లో పాల్గొని అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో కొల్లేటికోట గ్రామదేవత పెద్దింట్లమ్మ తల్లి ఉత్సవాలు, జాతరోత్సవాలు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఘనంగా జరగబోతున్నాయి. వాటికి సన్నాహాలుగా భాగంగా ఇది 2వ మీటింగ్. దీంట్లో మనం సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు, అలాగే వారికి ఎటువంటి పని చేయాలో వాటిని పర్యవేక్షణ, ఈ రెండింటికి సంబంధించి మనం ఇవాళ మీటింగ్ చేస్తున్నాం. వీటిలో కొన్ని సూచనలు, అలాగే ప్రజల నుంచి, ఆరోగ్య నుంచి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది. వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులుగా మేము చేస్తున్నాం. వాటి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా ఇక్కడ అలవాటు ఆలస్యాల కన్వెన్షన్ కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, అలాగే వచ్చినప్పుడు భక్తిభావంతో బాధ్యతతో అందరూ మెలగాలని, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవాలు మార్చి 1వ తారీఖు నుంచి
మార్చి 11వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఇప్పటికీ ఆర్టీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన 2 కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు 2వ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ రెండోది జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు, రెవెన్యూ, ఫైర్, ఎక్సైజ్ వివిధ శాఖల అధికారులందరూ కూడా హాజరయ్యారు. వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమ్మవారి జాతరోత్సవాలకి వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు. వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చలువు పందులు కానీ, లైటింగ్ కానీ, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో ఆవులయ్య వారి ఆదేశాల ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించగా ఈస్ట్ ఎడవల్లి గ్రామానికి చెందిన మరీతురాజు అనే వ్యక్తి సారా తయారు చేస్తూ ఉండగా బట్టి వద్ద నుంచి 10 లీటర్లు నాటు సారా, 10 కేజీల బెల్లం, ప్లాస్టిక్ డ్రమ్ ని నిల్వ ఉంచిన 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటని ధ్వంసం చేశారు. బట్టి సామాన్లని స్వాధీనపరుచుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను బెల్లం కొనుగోలు చేసిన వ్యక్తి గురించి చర్చించి సమాచారం మేరకు ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో మహాలక్ష్మి జనరల్ స్టోర్ దుకాణానికి యజమాని అయినటువంటి భాస్కర్ శ్రీ సాయి రంగప్రకాష్ షాప్ ని తనిఖీ చేశారు. అతని వద్ద 70 కేజీల బెల్లం మరియు 50 కేజీల అమోనియా పట్టుపడగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నేరపు సొత్తుని స్వాధీనపరుచుకుని వారిరువురిపై నాటుసారా కేసు నమోదు చేశారు. ఈ విధంగా బెల్లము సుమారుగా ఈ బెల్లమును, అమోనియా కూడా ఆ సారా గవర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి ఇద్దరి మీద కూడా కేసులు జరిపి కామవరపుకోట ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి చంద్రపూడి ఎక్సైజ్ ఇది 18/2/2021 తేదీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏలూరు ఎరస్వేల్ డిస్ట్రిక్ట్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారం, అట్లాగే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులయ్య గారి ఆదేశాల ప్రకారం కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు చేస్తుండగా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ కామవరపుకోట మండలంలో ఈస్ట్ ఎడవల్లిలో ఈ మారుమూల పొల ప్రాంతంలో ఈ వ్యక్తి ఈ విధంగా బట్టీని నిర్వహిస్తూ బెల్లమును కూడా ఈ డ్రమ్ములో కలుపుతూ ఈ నాటు సారాయితో పట్టుబడడం జరిగింది. ఇతనిపై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దాడుల్లో మా సబ్ ఇన్స్పెక్టర్ సార్వేల నరసింహరావు గారు, ఖలీల్ గారు, అలాగే మా హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్, మూర్తి పాల్గొన్నారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఎక్కడైనా ప్రజలు ఎవరైనా ఏంటంటే మనకు బెల్లం ఎవరిచ్చారు సారా వాళ్ళకి అనేది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాకు చెప్పి ఏదైనా మాకు సహకరించాలని టోల్ ఫ్రీ నెంబర్కి ఏదైనా సమాచారం ఉంటే 14405కి తెలియజేయాలని చెప్పి, లేకపోతే మా సెల్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్కి చేసినా కూడా వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పి చింతలపూడి ఎక్సైజ్ సిఏ పి అశోక్ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కేసులో ఇతనికి బెల్లం ఎవరు సప్లై చేశారన్నది ఎంక్వైరీ చేసి ఫర్దర్గా. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళా ఎస్ఐ క్రాంతిప్రియ అభయ రక్షకతల సభ్యులతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు ప్రజలకి సైబర్ నేరాలు, మహిళలపై ఆకతాయిల వేధింపులు, ఇతర భద్రతా సమస్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే తెలుగు వెబ్సైట్స్ లో ఎప్పటికీ తీర్చవద్దు. అలాగే వాటిని ఎవ్వరూ నమ్మద్దు. అలాగే ఈ జనరేషన్ లో చాలా మంది అయితే చిక్కుకుంటున్నారు సైబర్ క్రైమ్. కానీ జాగ్రత్తగా ఉంటామంటే నేను చెప్పిన పాటించాలి, బాగా పాటించాలి. So be alert. Use passwords like easy to remember after this. Hello everyone, my name is Jyotika. I am studying Masters in Suresh Chandra Bahugula Police English Medium School. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఈ పోస్టర్ ని చూడండి. ఈ పోస్టర్ న్యూస్ ఛానల్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. My name is Jyotika. I am studying 8th standard in Suresh Chandra Bahugula Police English Medium School. ఈ రోజు మీ అందరికీ సైబర్ క్రైమ్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మనకి చేతులను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, కానీ పెద్ద సంపాదన పడి ఆ సామెతనే మర్చిపోతున్నాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే సోషల్ మీడియాలో వచ్చిన లింక్స్ క్లిక్ చేయడం వల్ల
మనం అసమర్థంగా వ్యక్తమవుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ ను క్లిక్ చేయకూడదు. అలాగే సోషల్ మీడియాలో మన ఫొటోస్ ని పోస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామో అలానే మన ఫొటోస్ ని సమన్యాయాల ద్వారా చేసినట్టు అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో మన ఫొటోస్ ని పోస్ట్ చేయకూడదు. అలాగే మన ఫోన్ కి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మన ఫోన్లో ఉన్న సమాచారాన్ని దొంగలించాలనుకున్న పాస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి గమనించడానికి కుదరదు. కాబట్టి అందరూ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. అలాగే మన పాస్వర్డ్స్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అలాగే సైబర్ క్రైమ్స్ ఎవరైతే గురవుతారో వాళ్ళు 1900 నెంబర్ డైల్ చేసి నేరం ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని కోరుతూ కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎందుకంటే దోర్సనపాడు లాంటి గ్రామాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే టెంపుల్ కి మనకి ఇటు సైడ్ ఉండే విలేజ్లు అన్ని కూడా చాలా వెనకబడుతనం ఉంది. కొంత మనకి చాలా నేను కష్టపడాలి. నాకు మీరు అందరూ శ్రీను గారు అలాగే ఈ శాసనమండలి ఎన్నికలకు అబ్జర్వర్ గా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ దూరి రంగారావు పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఇక్కడ రేపు 27వ తారీఖు జరగబోతున్నటువంటి చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓట్లు 6,800 అని మనం ఏం చేసామంటే ఆ ఓటర్ దగ్గర నుంచి అంటే 6,800 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కొత్తగా నమోదు చేయించాం. మనం ఏం చేసామంటే చాలా వ్యూహాత్మకంగా ప్రతి గ్రామంలో ఓటు నమోదు విషయంలో చాలా కీలకంగా వ్యవహరించి కింద దాకా వెళ్ళి మనం దాదాపు 6,800 ఓట్ల దగ్గర నుంచి అవన్నీ మళ్ళీ ఎన్రోల్ చేయించి మళ్ళీ కొత్త ఓట్లు కూడా తీసుకొచ్చి 8,650 చాలా నియోజకవర్గాల కంటే మనం అత్యధికంగా ముందుకెళ్ళి చాలా నియోజకవర్గాల్లో అప్పుడున్న ఓట్లు మాత్రం నమోదు చేయించుకోగలిగాం. చాలా ఓట్లు మనం మాత్రం అవి దాటెళ్ళి చేయగలిగాం. సో ఈ మనమే కష్టపడి మనమే జాయిన్ చేసాం. ఈ ఓట్లను మనమే ఇక్కడ ఏదో వేరే సంస్థలో వేరే వాళ్ళు వచ్చి చేయించలేదు. అప్పట్లో అంటే వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ఎవరెవరు వాళ్ళు ఓటు చేస్తారో చూసుకుని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. కానీ మనం ఏం చేస్తాం, పూర్తిగా మన సైన్యం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కరుడు కట్టిన మన సైన్యం నిబద్ధత గల నాయకత్వం మనం చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.